స్థానికంగా కొన్ని గొడవలు జరుగుతున్నాయి. వైసీపీ శ్రేణులు ఇవాళ వాళ్ళకి అధికారం లేకపోయినా టీడీపీకి సంబంధించిన కూటమికి సంబంధించిన వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళ మీద దాడులు, భయంకరమైన దాడులు చేస్తున్నారు. కళ్ళ ముందు కనపడుతున్నాయి 4-5 ఇన్సిడెంట్లు. అప్పుడు దీనికి సోషల్ మీడియా కార్యంలో ఈ టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏంటండి ఇది అంటున్నారు. ఆ ఎమ్మెల్యే ఏం పీకుతున్నాడు అక్కడ? మీరు అసలు అక్కడ వీళ్ళందరూ మీద పడాల్సింది ఆ ఎమ్మెల్యే మీద. లోకల్గా ఉండి నాయకుడి మీద, పార్టీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు ఇవన్నీ ఉంటారు కదా, వాళ్ళు ఏం పీకుతారు? వాళ్ళని కదా అడగాలి. దగ్గర ఎదురుకుండా కనపడతారు కదా వాళ్ళు. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళటానికి లేట్ అవుతుంది, మీకు అపాయింట్మెంట్ దొరకదు. లోకేష్ గారు వాళ్ళకి విస్తృతంగా, వాళ్ళ పరిధి విస్తృతం, వాళ్ళకి ఎక్కువ పనులు ఉంటాయి. వాళ్ళకన్నా పనులు తక్కువ ఉండి పరిమితంగా ఉండే ఎమ్మెల్యే కానీ, లోకల్గా ఉన్న మండలాధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ ప్రెజర్ పెట్టాల్సింది ఎక్కడికక్కడ. ఇది సత్ఫలితాన్ని ఇస్తుంది. అవును, విచిత్రంగా అసలు దీని గురించి ఎవరు ఆలోచించరు ఎందుకని? మీ నియోజకవర్గంలో జరిగిందండి. ఆ నియోజకవర్గంలో కార్యకర్తలు 10 మంది 28 ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తావా చేయవా ఏంటిది, లేకపోతే నేను కదలలేమని చెప్పండి. మిమ్మల్ని ఏదన్నా మీ ఎమ్మెల్యే మీ మీద యాక్షన్ తీసుకుంటే అప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలి. డెఫినెట్గా ఇదిగో మేము ఇలా కష్టపడి పనిచేసి ఇతను గెలిపించాం, ఇతను మా మీద దాడి చేయిస్తున్నాడు, చంద్రబాబు గారు ఇప్పుడు చెప్పండి సమాధానం, లేకపోతే పార్టీ అధ్యక్షుని కానీ, లోకేష్ గారిని కానీ, చంద్రబాబు గారు కానీ ప్రశ్నించాలి. అంతేగాని డైరెక్ట్గా అక్కడ ఎవడో కొడితే చంద్రబాబు గారు ఇదేంటండి మీ చేత కాదు, లేకపోతే మీకు పని కాదండి, ఆయన్ని విమర్శిస్తారు. ఏంటిది? ఫ్యాషన్ అయిపోలా. ఇప్పుడు ఇది దాని తాలూకు సాంద్రత తగ్గిపోద్ది, డెన్సిటీ. ఇప్పుడు మీ విమర్శ తాలూకు డెన్సిటీ తగ్గిపోవట్లా. ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీకు ఎక్కడ సమస్య ఉంటే పుండు ఒక చోట, రచ్చ ఒక చోట వేయకూడదండి. పుండు ఎక్కడ ఉంటే అక్కడ వేయాలి రచ్చ. ఒక నియోజకవర్గంలో జరిగినప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కదా బాధ్యుడు, లేదా ఆ ఇన్ఛార్జి మంత్రి కదా బాధ్యుడు. మీరు ముందు అక్కడికి కదా వెళ్ళాలి. ఈ లాజిక్ లేకుండా వీళ్ళందరూ కూడా మాట్లాడితే చంద్రబాబు గారు ఇతను ఎలాగే చేస్తాడు? ప్రతి వాళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయింది. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ, వాళ్ళ కార్యకర్తలు అనుకోండి. కార్యకర్త కానివాడు కూడా ఈ మధ్యలో దూరేసి మాట్లాడేస్తున్నాడు ఎవరికాడు. అలాగని చెప్పేసి కార్యకర్తలను అవమానించడం కాదు. కార్యకర్తే ఆ పార్టీ పునాది కార్యకర్త. ఖచ్చితంగా నాయకులందరూ కూడా పునాదిరాళ్ళకి పూజలు చేయాల. కార్యకర్త చాలా పవర్ఫుల్ అండి. మీరు చంద్రబాబు గారి మీద తోసేసి అంతా ఆయనే చేయాలని కూర్చోకూడదు. మీ కార్యకర్త, మీ బాధ్యత ఏంటి? మీ ఎదురుకుండా కనపడివాడు మీ ఎమ్మెల్యే. చంద్రబాబు గారు మీరు దొరకపోవచ్చు, మీ ఎమ్మెల్యే దొరుకుతాడు. ఏంటండి ఇది ఇలాగా జరిగింది? అతనే ప్రెజర్ పెట్టండి. ఎందుకు చేయడు?